భూమి. కొందరికి అదొక ఆస్తి, కొనొచ్చు, అమ్మొచ్చు. కాని ఇంకొందరికి అదొక బంధువు, గౌరవించాల్సిన బంధువు. ఈరోజు మనం సరిగ్గా ఈ రెండు విభిన్నమైన, కొన్నిసార్లు ఒకదానికొకటి ఎదురుపడే ఈ దృష్టికోణాల గురించి తెలుసుకోబోతున్నాం. మొదటిగా ఒక చిన్న ప్రశ్నతో మొదలుపెడదాం. భూమిని సొంతం చేసుకోవడమంటే అసలు అర్థమేంటి? వినడానికి చాలా సింపుల్గా అనిపించచ్చు, కాని ఈ ఒక్క మాట వెనుక ప్రపంచాన్ని చూసే రెండు పూర్తి భిన్నమైన మార్గాలున్నాయి. సరే, మన చర్చకు మూలం ఇదే. ఒకవైపు భూమిని మన ఆధీనంలో ఉంచుకోవలసిన ఒక వస్తువుగా చూసే యూరోపియన్ చట్టపరమైన పద్ధతి, మరోవైపు భూమిని కాపాడుకోవాల్సిన ఒక బంధువుగా భావించి దేశీయ సంబంధాల పద్ధతి. ఈ రెండు ప్రపంచ దృష్టికోణాలు ఎలా పుట్టాయి, అవి ఎలా తలపడ్డాయో చూద్దాం. ముందుగా మనం ఈ మొదటి ప్రపంచ దృష్టికోణంలోకి వెళ్దాం. అసలు పశ్చిమ దేశాల్లో భూమిని ఒక ఆస్తిగా చూసే ఈ ఆలోచన ఎక్కడ మొదలైంది? దీని మూలాల కోసం మనం మధ్యయుగాల నాటి ఫ్యూడల్ వ్యవస్థ వరకు వెళ్ళాలి. ముందుగా ఫ్యూడలిజం అంటే ఏంటో చూద్దాం. ఇది కేవలం రాజులు, కోటల కథ కాదు. ఇది సమాజాన్నే నడిపిన ఒక సంక్లిష్టమైన వ్యవస్థ అన్నమాట. మధ్యయుగ ఐరోపాలో ఒక వ్యక్తి స్థాయి ఏంటి, వాళ్ల అధికారం ఎంత అనేది వాళ్లకి భూమితో ఉన్న సంబంధం మీదే ఆధారపడి ఉండేది. ఈ స్లైడ్లో కనిపిస్తున్నదే సబ్ ఇన్ఫ్యూడేషన్ చైన్ అంటాం. సింపుల్గా చెప్పాలంటే ఇదొక పవర్ పిరమిడ్ లాంటిది. అందరికంటే పైన చక్రవర్తి, మొత్తం భూమికి ఆయనే యజమాని. అక్కడ్నుంచి అధికారం, భూమి అన్ని కిందకి ప్రభువులకి, తర్వాత సామంతులకి, ఆఖరికి రైతులకు చేరతాయన్నమాట. ఇక్కడ ప్రతి ఒక్కరూ వాళ్ల పైస్థాయి వాళ్లకు సేవ చేయాలి, అదొక బాధ్యత. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయమేంటంటే, భూమిని కలిగి ఉండటమనేది ఒక లావాదేవీ లాంటిది. ఇది యోధులైన ప్రభువుల మధ్య పరస్పర బాధ్యతలపై ఆధారపడి ఉండేది. ఊరికే భూమి ఇచ్చేయడం కాదు, విధేయత, సైనిక సేవ, రక్షణ వంటి వాగ్దానాలతో కూడిన ఒక అధికారిక ఒప్పందమది. అయితే కాలం గడిచేకొద్దీ ఈ వ్యవస్థలో ఒక పెద్ద మార్పొచ్చింది. సేవకు బదులుగా భూమిని పట్టుకోవడమనే ఆలోచన పోయి, ఎలాంటి షరతులు లేకుండా పూర్తిగా సొంతం చేసుకోవడం అనే ఆధునిక ఆలోచన వచ్చింది. ఈ సంపూర్ణ యాజమాన్యాన్నే ఫీ సింపుల్ అంటారు. ఈరోజు మనం ఇల్లుగాని, భూమిగాని కొన్నప్పుడు మనం వాడుతున్నది ఈ పురాతన వ్యవస్థ నుంచి పుట్టిన భావననే. ఓకే, ఇప్పుడు మనం పూర్తిగా భిన్నమైన ఒక ప్రపంచంలోకి అడుగుపెడుతున్నాం. ఇక్కడ భూమి వస్తువు కాదు, బంధువు. ఇది భూమితో యాజమాన్యం కాకుండా ఒక లోతైన ఆధ్యాత్మిక సంబంధాన్ని కలిగి ఉండే దేశీయ భావన. ఈ కోట్ ఈ విభాగానికి పునాది లాంటిది. భూమితో ఉన్న బంధం కేవలం భౌతికం కాదని, అది మన సంస్కృతికి, మన నమ్మకాలకు ఆధారమైన ఒక లోతైన ఆధ్యాత్మిక పునాది అని ఇది స్పష్టం చేస్తుంది. ఇక్కడ ప్రధాన ఆలోచన యాజమాన్యం నుంచి సంరక్షణకు మారుతుంది. ఈ దృష్టికోణంలో భూమి మనం వాడుకొని వదిలేసే వనరు కాదు, దానికి బదులుగా దాన్ని కాపాడటం మన పవిత్రమైన బాధ్యత. ఇది మన జీవితకాలానికి మాత్రమే కాదు, రాబోయే తరాల కోసం కూడా మనం మోయాల్సిన బాధ్యత. ఈ స్లైడ్ దేశీయ ప్రపంచ దృష్టికోణంలోని కొన్ని ముఖ్య సూత్రాలని వివరిస్తోంది. ఉదాహరణకి లాకోటా ప్రజల మెడిసిన్ వీల్ లాంటి భావనలు ఏం చెప్తాయంటే, జీవితంలోని ప్రతి అంశం అంటే మనుషులు, జంతువులు, భూమి అన్నీ ఒకదానికొకటి ముడిపడి ఉన్నాయని బోధిస్తాయి. ఈ పోలిక చూడండి, రెండు ప్రపంచాల మధ్య తేడాలు ఎంత స్పష్టంగా ఉన్నాయో. ఒకవైపు నియంత్రణ, హక్కులు, లావాదేవీలు, మరోవైపు బాధ్యత, పరస్పరం, అంతర్గత సంబంధం. ఈ తేడాలు కేవలం మాటల్లో లేవు. వాస్తవ ప్రపంచంలో ఇవి తీవ్రమైన, కొన్నిసార్లు హింసాత్మక పరిణామాలకు దారితీశాయి. సరే, ఇంత భిన్నమైన ఈ రెండు వ్యవస్థలు ఒకదానికొకటి ఎదురుపడినప్పుడు ఏం జరుగుతుంది? ఇప్పుడు మనం ఈ ప్రపంచ దృష్టికోణాల ఘర్షణ యొక్క వాస్తవ పరిణామాలను చూద్దాం, ముఖ్యంగా చట్టపరంగా, సాంస్కృతికంగా. ఈ టైంలైన్ చూస్తే ఈ ఘర్షణ ఎంతకాలంగా కొనసాగుతోందో అర్థమవుతుంది. యాజమాన్యం మీద ఆధారపడిన ఒక చట్ట వ్యవస్థలో సంరక్షణ అనే భావనకు గుర్తింపు తెచ్చుకోవడానికి ఎంత సుదీర్ఘ పోరాటం జరిగిందో ఇది చూపిస్తుంది. ఇది రాత్రికి రాత్రి వచ్చిన మార్పు కాదు, కొన్ని శతాబ్దాల పోరాటం. ఈ ఘర్షణను ఇంకా బాగా అర్థం చేసుకోవడానికి ఒక శక్తివంతమైన కథను పరిశీలిద్దాం. ఇది పవిత్రమైన బ్లాక్ హిల్స్ గురించి లకోటా దేశం యొక్క కథ.
డబ్బుకు, ఆధ్యాత్మిక విలువకు మధ్య జరిగిన పోరాటం. ఈ ఒక్క నంబర్ చాలు మొత్తం కథ చెప్పడానికి. 1.3 బిలియన్ డాలర్లు. అవును, అంత డబ్బుని ప్రభుత్వం బ్లాక్ హిల్స్ కోసం లోకోటా ప్రజలకు నష్టపరిహారంగా ఇవ్వజూపింది. కాని వాళ్లు దాన్ని తిరస్కరించారు. ఎందుకంటే వాళ్ల దృష్టిలో కొన్నింటికి వెల కట్టలేరు. ముఖ్యంగా పవిత్రమైన భూమిని అమ్మలేరు. అది అమ్మకానికీ కాదు. ఈ మాటలు బ్లాక్ హిల్స్ పవిత్రతను ఇంకా బలపరుస్తాయి. లాకోటా దృష్టికోణంలో అది కేవలం వాళ్ల భూమి కాదు. అది మొత్తం మానవాళికి ఆధ్యాత్మికంగా మేలుచేసే ఒక పవిత్ర స్థలం. యాజమాన్యం కన్నా సంరక్షణ ఎందుకు ముఖ్యమో చెప్పడానికి ఇంతకన్నా మంచి ఉదాహరణ ఉండదు. ఇప్పుడు కథలో ఒక చిన్న ట్విస్ట్. మనం ఇంతసేపు యూరోపియన్ వ్యవస్థను వివరించడానికి వాడిన ఫ్యూడలిజం అనే పదాన్ని ఒకసారి ప్రశ్నిద్దాం. ఎందుకంటే ఆ పదం మనం అనుకున్నంత కరెక్ట్ కాకపోవచ్చు. ఈ ప్రశ్న మనం ఇంతకుముందు చూసిన ఫ్యూడలిజం పిరమిడ్ చిత్రాన్ని సవాలు చేస్తుంది. ఎందుకంటే చరిత్ర ఎప్పుడూ మనం వాడే లేబుల్స్ కంటే చాలా సంక్లిష్టంగా ఉంటుంది. అసలు ఫ్యూడలిజం అని పిలువబడే ఒకే ఒక్క వ్యవస్థ ఎప్పుడైనా ఉందా? ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన విషయముంది. మధ్యయుగాల్లో బతికిన ప్రజలు ఫ్యూడలిజం అనే పదాన్ని ఎప్పుడూ వాడలేదు. వాళ్ళకా పదమే తెలీదు. ఆ పదాన్ని వందల సంవత్సరాల తర్వాత అంటే 18వ శతాబ్దంలో పాత వ్యవస్థను విమర్శించడానికి పుట్టించారు. అంటే ఆ పదం దాని వెనకే దాన్ని సృష్టించిన వాళ్ల అభిప్రాయాలను కూడా మోసుకొచ్చిందనమాట. చరిత్రకారురాలు ఎలిజబెత్ బ్రౌన్ ఈ పదాన్ని ఏకంగా ఒక నిర్మాణం యొక్క దౌర్జన్యం అని పిలిచారు. ఆమె వాదన ఏంటంటే ఒకే ఫ్యూడల్ వ్యవస్థ ఎప్పుడూ లేదు. దానికి బదులుగా ఐరోపా అంతటా ఎన్నో రకాల స్థానిక ఆచారాలుండేవి. కాని ఫ్యూడలిజం అనే ఒక్క లేబుల్ ఆ వైవిధ్యాన్ని మొత్తం తుడిచివేస్తుంది. కాబట్టి మనం ముగింపుకు వస్తున్నాం. మనమిక్కడ నేర్చుకున్నది ఇదే: 2 ప్రపంచ దృష్టికోణాలు, ఒకే గ్రహం, భూమితో సంబంధం పెట్టుకోవడానికి 2 పూర్తి భిన్నమైన మార్గాలు. కాని మనమందరం పంచుకుంటున్నది మాత్రం ఒకే ప్రపంచాన్ని. మనం చూసిన ఈ చరిత్ర నుంచి నేటి ప్రపంచ సవాళ్లకు మనం ఏం నేర్చుకోవచ్చు? పర్యావరణ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న ఈ కాలంలో భూమిని సొంతం చేసుకోవడం మీద కాకుండా దానికి రుణపడి ఉండటం మీద ఆధారపడిన సంబంధం నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏమైనా ఉందా? ఇది మనందరం ఆలోచించాల్సిన ప్రశ్న.